సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మల్లన్న కళ్యాణం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విశేష భక్తి జనాభాతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న కళ్యాణం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అశేష భక్త జనాభాతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగింది. దాదాపు 800 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆనవాయితీ ప్రధాన అర్చకులు మల్లికార్జున తెలిపారు. దాదాపు ఈ ఆదివారం రోజున సుమారు లక్షల మంది భక్తులు దర్శనం వస్తారని అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం చూడడానికి వచ్చిన భక్తులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. వసతులన్నీ బాగున్నాయని భక్తులందరూ కొనియాడారు. ఆ పరమశివుడు స్వయంభోగ వెలిసిన కొమరవెల్లి మల్లన్న అని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఓం శ్రీ మల్లికార్జున స్వామి నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు ఒకటైన ఈ మల్లికార్జున క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారంతో బ్రహ్మోత్సవాలు మొదలై పాల్గొన మాసం చివరి ఆదివారం వరకు అతి వైభవంగా జరుగుతాయి. ఈ నిన్న కళ్యాణోత్సవం ప్రారంభమైన ఉత్సవాలు ఇప్పుడు ఈ మొదటి వారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం అంటారు. ఈ ఆదివారం సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారు. ఈ మల్లికార్జున స్వామి సుమారు 800 సంవత్సరాల క్రితం ఒక లింగం వెలిస్తే ఆ లింగం మీద పుట్ట విరిగితే పుట్టమట్టితో తయారు చేసిన విగ్రహం స్వామివారు. శివుడే మల్లికార్జున స్వామి అవతారం. ఇక్కడ మేడలమ్మ కేతమ్మ ఇరువురి దేవతల సమేతంగా స్వామివారు వెలిశాడు. ఇక్కడ ఇది సుమారు 800 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన దేవాలయం. ఈ దేవాలయం ప్రతి సంవత్సరం సుమారు 50 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ వచ్చే వారికి దేవాదాయ శాఖ వారు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది.